అంతర్జాతీయ స్థాయిలో వేలునుకున్న ఒక భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఏపీ సిఐడి అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక సిమ్ కావాలి, ఖచ్చితంగా మీరు కొత్త సిమ్ కావాలంటే ఫింగర్ ప్రింట్ పెడతారు, ఫేస్ స్కాన్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు, అక్కడ సరిగ్గా పడలేదు మళ్ళీ చేయండి, ఇంకొకసారి చేయండి అంటారు. కానీ యాక్చువల్గా ఇంకొక సిమ్ క్రియేట్ అవుతుంది. అది మీరు సరిగ్గా చూసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ సిమ్స్ కోసం వెళ్తే సరిగ్గా పడలేదంటే లేదు చూపించుకోండి అంటే మీరు చూసి వెరిఫై చేసి ఓకే అవ్వలేదు సో అయ్యింది నో డోంట్ ఎంటర్టైన్ ద సచ్ పీపుల్ ఆర్ ఎల్స్ ఆల్ పబ్లిక్కి మనకి సంచార్ సాథి యాప్ ఒకటి ఉంది. అందులో యూ కెన్ డెఫినెట్లీ వెరిఫై బేస్డ్ ఆన్ యర్ ఆధార్ కార్డ్ హౌ మెనీ సిమ్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్. మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది. సంచార్ సాథి యాప్ ఒకటి ఉంది. అందులో డెఫినెట్లీ మీ ఆధార్ ఎంటర్ చేసుకుంటే యూ కెన్ వెరిఫై హౌ మెనీ సిమ్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్ ఆన్ యువర్ నేమ్. మీవి కావు అనేవారు ఉంటే అక్కడ వెంటనే రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్సే అది డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది కానీ క్రైమ్లో యూజ్ చేస్తే అక్కడి నుంచి ఇంకా క్రైమ్ జరగకుండా ఉంటుంది. సో ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి మా తరపు నుంచి, మీకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా వీఆర్ అవైలబుల్ యాజ్ ఏపీ పోలీస్. వీఆర్ అవైలబుల్ 24/7. యూ కెన్ కాల్ అస్ at 1930, ఎస్పెషల్లీ ఇన్ ఎనీ సైబర్ క్రైమ్స్. ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని మోసం చేయడానికి కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ని మోసం చేయడానికి కానీ ఆల్రెడీ వీ హ్యావ్ కెప్ట్ ఇట్. ఫారెన్ నేషనల్ లోకల్ ఆపరేటర్స్ ఎలాగా రిక్రూట్ చేసుకుంటారో మనకి జాబ్లు కావాలని చెప్పి ఇలా అని చెప్పేసి అక్కడ తీసుకోవడం వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి అక్కడ ఫైనల్గా అక్కడ సమ్ ఐసోలేటెడ్ ప్లేసుల్లో ఎవరి సిగ్నల్స్ కూడా లేని ప్లేసుల్లో నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ సైబర్ స్లావరీ కింద వాళ్ళందరూ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ దే వోంట్ టేక్ ప్రాపర్ డాక్యుమెంట్స్. ఇక్కడ నుంచి ఫారెన్ జాబ్ అనగానే ₹1,00,000 అంటే నీకేం రాకపోయినా పర్లేదు, జస్ట్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనేసి వస్తే చాలు, డేటా ఎంటర్ చేయడం వస్తే చాలు, పర్లేదు నువ్వు మాట్లాడితే చాలు, కొంచెం మేము చేసేస్తాం అని చెప్పి వీళ్ళు సైబర్ స్లావరీ కింద తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఇదే సైబర్ క్రైమ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ ప్రాసెస్ ఆల్సో అవర్ సిఐడి టీమ్ ఇన్ అలాంగ్ విత్ MHA అండ్ ఎవ్రీథింగ్ we are doing tasks and brought many people. We will further inputs అన్ని ఇంకా ఇవ్వడం జరుగుతుంది మీకు. And I hope you all understood everything. Thank you. Any questions are there? ఒక్కొక్కరు అడగండి పర్లేదు. So did we find from which country the funding or financing is coming from? Yeah, we have, but we will not give details. It's a Southeast Asian country. ఇంకా కూడా మన ఇక్కడ నుంచి కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. They are running the show from there. From Visakhapatnam, local person is there, but since still not some arrests are pending is outside, so still it is pending. Okay, so and last question. How is importing SIM cards? That is what we told. See, SIM cards, what will be, they will say is that your KYC did not happen, please again do it. No, not that. No.